అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. పెళ్లి అయి 4 ఏళ్లు అయింది. సెక్స్ను మేమిద్దరం బాగానే ఎంజాయ్ చేస్తున్నాం. ఇటీవల నాకు వైట్ డిశ్చార్జ్ ఎక్కువవుతోంది. ఇది మా ఆయనకు చికాకు కలిగిస్తోంది. వైట్ డిశ్చార్జ్ వల్ల యోని లూజుగా అనిపిస్తోందని అంటున్నారు. నాకు మాత్రం ఎలాంటి బాధ లేదు. సెక్స్లో ఎంజాయ్మెంట్ కూడా బాగానే ఉంది. మా ఆయనకు అసంతృప్తి కలగకుండా ఉండటానికి వైట్ డిశ్చార్జ్ తగ్గడం ఎలా? మీరు చెప్పిన విషయం చాలా మంది దంపతుల్లో సాధారణంగా ఉండే విషయం. ముందుగా ఒక ముఖ్యమైన విషయం, మీకు నొప్పి లేకపోవడం, వాసన లేకపోవడం, రంగు మారకపోవడం వల్ల ఇది ఇన్ఫెక్షన్ కాకపోవచ్చు. సెక్స్ సమయంలో స్త్రీలో ఉద్రిక్తత పెరిగినప్పుడు యోనిలో సహజంగా ద్రవం, నేచురల్ ల్యూబ్రికేషన్ ఎక్కువగా వస్తుంది. ఇది శరీరం సెక్స్ను సౌకర్యవంతంగా చేయడానికి సహాయపడుతుంది. కానీ కొందరు పురుషులకు ఈ ద్రవం ఎక్కువగా ఉంటే యోని లూజుగా అనిపించి అసంతృప్తి కలగవచ్చు. ఏం చేయాలి? 1. డాక్టర్ని సంప్రదించండి. ముందుగా గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్లి యోని స్వాబ్ టెస్ట్ చేయించుకోండి. ఇది సాధారణ ల్యూబ్రికేషన్ అయినా లేదా తేలికపాటి ఇన్ఫెక్షన్ అయినా తెలుస్తుంది. 2. సెక్స్ సమయంలో భంగిమలు మార్చండి. డాగీ స్టైల్, డాగ్గీ స్టైల్. మీరు పైన ఉండే పొజిషన్, వుమెన్ ఆన్ టాప్. స్పూనింగ్ పొజిషన్. ఈ భంగిమల్లో పురుషాంగానికి ఎక్కువ ఒత్తిడి మరియు ఒరిపిడి ఏర్పడి ఇద్దరికీ మంచి అనుభూతి వస్తుంది. 3. ఇతర సూచనలు. సెక్స్ ముందు మరియు తర్వాత యోనిని సాధారణ నీటితో కడగాలి. రోజూ కేగెల్ ఎక్సర్సైజెస్ చేయండి. ఇవి యోని చుట్టుపక్కల కండరాలను బలపరుస్తాయి. సెక్స్ సమయంలో మీరు కండరాలను కొంచెం గట్టిగా పట్టుకోవడం, స్క్వీజ్ చేయడం వల్ల యోని టైట్గా అనిపిస్తుంది. మీకు నొప్పి లేకపోవడం మంచి సంకేతం. ఇది ఇన్ఫెక్షన్ కాకపోతే సెక్స్ సమయంలో ఎక్కువ ద్రవం వచ్చడం సాధారణం మరియు ఆరోగ్యకరమైనది. మీ ఆయనతో ఓపెన్గా మాట్లాడండి. ఇద్దరూ కలిసి సరైన భంగిమలు ప్రయత్నించండి. అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోండి. ఇలా చేస్తే మీరిద్దరూ సంతోషంగా సెక్స్ ఆనందించవచ్చు.